మన భారతదేశానికి గాంధీజీ స్వతంత్రం తీసుకొచ్చాడు. మన భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. మన దేశానికి మంచి చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, భగత్ సింగ్, లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, ఇంత గొప్ప నాయకులు పుట్టిన మన దేశంలో ఇప్పుడు మాత్రం రాక్షసులు మాత్రమే పుడుతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన బ్రతుకులకు ఇంకా స్వతంత్రం రాలేదు. ఈత గౌరవనీయులైన తెలంగాణ సీఎం గారికి, తెలంగాణ పోలీస్ శాఖలకు నమస్కరించి వ్రాయినది. నా పేరు వేదిక. జనగాం జిల్లా చిల్పూర్ మండల్ కొండాపూర్ గ్రామం. నా జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు. నేను మంచిగా చదువుకొని, నేను మంచి జాబ్ చేసుకొని, నా లైఫ్లో నేను పెళ్లి చేసుకొని నా భర్తతో సంతోషంగా ఉండాలనుకున్నా. నా పిల్లలను మంచిగా పెంచాలనుకున్నా. కానీ నా మరణం నన్ను చాలా బాధపడేలా చేసింది. నా 25 ఏళ్ల జీవితం ఒకటి మత్తుకు బలైపోయింది. అది ఒకడి ఆనందం కోసం, ఒకడి సంతోషం కోసం, ఒకడి కోరిక కోసం నన్ను బలి తీసుకున్నాడు. రేయ్ అటు చూడండిరా, అందమైన పార్కులో శిల్పి చెక్కిన శిల్పంలా ఉంది కదరా, ఎంతో అందంగా. అవును మామ, అమ్మ ఏం జిల్లా ఉందిరా. దీన్ని ఈరోజు అనుభవించాలరా, దీని అందాన్ని. ఇలా పార్కులో తాగుతూ ఒక అమ్మాయిని ఏడిపించడానికి సిగ్గులేదారా? సిగ్గు లేకే కదా ఈ మందు తాగేది. ఏరా, మీ ఇంట్లో మీ అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదరా, వాళ్ళని ఇలానే చేస్తే ఊరుకుంటారా? అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆడది బయట తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అంటారు. ఒకడు ప్రేమ పేరుతో, ఒకడు మత్తుతో, ఒకడు కామంతో అమ్మాయి
మద్యపానం నిషేధం అని చెబుతున్నారు. వాటికంటే వేగంగా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాకంటూ లైఫ్ ఉంటుందిరా, అర్థం చేసుకోండిరా. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి అన్నయ్య ప్లీజ్. నేటి యువకులు డ్రగ్స్, గంజాయి, కొకాయిన్, మందు మత్తుతో ఉండి 5 నిమిషాల సుఖం కోసం అమ్మాయిల జీవితంతో ఆడుకుంటున్నారు. ఆ దేవుడిచ్చిన ప్రాణాన్ని, మా అమ్మా నాన్న ఊపిరి పోసిన ప్రాణాన్ని, నా శరీరాన్ని అనుభవించి నా ప్రాణం తీయడానికి నువ్వెవరివిరా? తాగిన మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో కామంతో రెచ్చిపోయి మా శరీరాలని అనుభవించడానికి మీరెవరురా? మాకంటూ లైఫ్ ఉంటుంది, అర్థం చేసుకోండిరా. మీకు చేతులైతే దండం పెడుతున్నా. మీ ఇంట్లో అమ్మ ఉంటుంది, మీ అక్క చెల్లి ఉంటారు కదరా. ఒక అమ్మాయితో పడుకునే ముందు మీ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండిరా. నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది మీ చేతుల్లో ప్రతిరోజు బలైపోతున్నారు. మా ప్రాణాలు తీసిన వాళ్ళని చట్టం వారి ప్రాణాలు తీయాలని నా చివరి కోరిక. సీఎం పోలీస్ శాఖ వారికి నా విజ్ఞప్తి.